గారు ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కొద్దిగా మీరు ఈ టైప్ చూడట్లేదు అసలు. ఫైనల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అధ్యక్ష. రెండే ప్రశ్నలు అధ్యక్ష, స్ట్రైట్గా సూటిగా ప్రశ్న అధ్యక్ష. 15 నెలలైంది అధ్యక్ష. 15 నెలలైంది శాసనసభకు వచ్చి అధ్యక్ష. టీయూఎఫ్ఐడిసి అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. మెట్టుపల్లి రూరల్ కాన్స్టిట్యున్సీలో 2 మున్సిపాలిటీలు ఉన్న అతి తక్కువ కాన్స్టిట్యున్సీలో నా కాన్స్టిట్యున్సీ ఒకటి అధ్యక్ష. 2 కాన్స్టిట్యున్సీలకి 15 కోట్లు అప్పుడు శాంక్షన్ జరిగింది అధ్యక్ష. గత 15 నెలల నుంచి నా చెప్పులు అరిగినాయి అధ్యక్ష, షూస్ కూడా అరిగిపోయినాయి అధ్యక్ష. కానీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే వారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాబట్టి, సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కొద్దిగా కరుణ చూపెట్టాలి మా కాన్స్టిట్యున్సీ మీద. ఎందుకు అంటే అధ్యక్ష, రెండోది ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ప్రతిసారి వారు సంతకం చేసి పెడతా ఉన్నారు. మా హాస్పిటల్ అధ్యక్ష పెచ్చులు ఉడతా ఉంది మెట్పల్లిలో, వారు సంతకం పెడతా ఉన్నారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ ఇవ్వట్లేదు అధ్యక్ష. దయచేసి హాస్పిటల్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది మెట్పల్లి అధ్యక్ష. చివరికి అధ్యక్ష, మూడోది నిన్న మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారే మొన్న ఏం చేశారు అధ్యక్ష అంటే, వారు అసెంబ్లీని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలాసేపు గంట సేపు రుణమాఫీ గురించి మాట్లాడినారు. పర్వాలేదు. అయితే ఏం జరిగింది అధ్యక్ష అంటే, మా దగ్గర మొగిలిపేట అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష. అక్కడ సడన్ గా రైతులందరూ అరే ఉప ముఖ్యమంత్రి గారి వాళ్ళేమో మొత్తం అంతా జరిగినది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వాళ్ళ రైతులందరూ ఏం చేసినారు నిన్న అధ్యక్ష అంటే, మరి మాకు 350 మందికి ఒక్క గ్రామంలోనే మాకు రుణమాఫీ జరగలేదు, మేము అందరం వెళ్ళి ప్రజావాణి సోమవారం కదా అధ్యక్ష, ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేము మొగిలిపేట గ్రామం మొగిలిపేట విలేజ్ మల్లాపూర్ మండల్ కొరుట్ల కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, వాళ్ళందరూ మేము ప్రజావాణికి వెళ్ళి మేము ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ గారికి అంటే అధ్యక్ష, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఆ గ్రామస్తులందరినీ అరెస్ట్ చేసినారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ అరెస్ట్ల పర్వం ఎక్కువవుతా ఉంది. వాళ్ళు పాపం కలెక్టర్ దగ్గరికే పోతామన్నారు, ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తామన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ జరిగినదని చెప్పినారు కాబట్టి వారు అది డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొన్ని చిన్న వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను పెద్ద వర్క్లు అడగట్లే అధ్యక్ష. ఒక న్యాచురల్ బేరియర్ ఉంది అధ్యక్ష, రేగుంట మాటు కాలువ అంటాం అధ్యక్ష. అది ఏమైంది అధ్యక్ష అంటే, న్యాచురల్ బేరియర్ వాటర్ ఒక 2000 ఎకరాలకు పోద్ది అధ్యక్ష. అది గ్రాడ్యువల్గా టైంతోని అది కొద్దిగా డిస్ట్రాయ్ అయింది అధ్యక్ష. దానికి మళ్ళీ మీరు ఒక 2 కోట్లు పెడితే బ్రహ్మాండంగా 2000 ఎకరాలకు నీళ్లు మా రేగుంటకు కానీ అక్కడ చివరిన వేంపల్లి గ్రామం కానీ 2000 ఎకరాలకి ఆయకట్టుకి మళ్ళీ నీరు వస్తుంది. కాబట్టి మిమ్మల్ని అడిగేది, మేము కోరేది చిన్న పనులే అధ్యక్ష. దయచేసి ఉప ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి కోరుతాను, మా కాన్స్టిట్యున్సీ మీద కరుణించండి. చాలా వరకు 15 నెలల నుంచి అన్ని సగంగా పనులు అయినవి అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేటట్టు మీరు ఈ వచ్చే బడ్జెట్లో అన్ని పెడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు 4 విషయాల మీద మాట్లాడడం జరిగింది అధ్యక్ష. టీఎఫ్ఐడిసి ఫండ్స్ గురించి, హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి, రైతు రుణమాఫీ గురించి, అదేవిధంగా ఇరిగేషన్ గురించి అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత అధికారుల నోటీస్కు తీసుకుపోయి వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. దానం నాగేందర్ గారు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది చాలా